తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెబాట పడుతూ ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి 2 ఏళ్లు పూర్తవుతూ ఉన్నా తమ సమస్యల గురించి ఇంతవరకు పట్టించుకోలేదన్నది యూనియన్ల ఆరోపణ. ఇటు ఆర్టీసీని పరిరక్షించే చర్యలు కూడా లేవంటూ ఇప్పుడు సమ్మె సైరన్ను మోగించేందుకు రెడీ అవుతూ ఉన్నారు కార్మికులు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సమ్మె సైరన్ మోగించింది. సర్కారు ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా బకాయిలు చెల్లింపు మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి యూనియన్లు. దీనిపై ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం నుంచి గాని సంస్థ నుంచి గాని ఎలాంటి స్పందన రాకపోయేసరికి మొత్తం 7 కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. 14 డిమాండ్లతో జేఎండీకి సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులు. తెలంగాణ ఏర్పాటు జరిగాక ఆర్టీసీకి మంచి రోజులు వస్తాయని భావించినా అలా జరగలేదని ఆరోపిస్తున్నాయి యూనియన్లు. కార్మికులకు జీతాలు పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వేతన బకాయిలు 7 నెలలుగా చెల్లించలేదని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. అలాగే సంస్థ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టకపోవడంతో నష్టాలు మరింత పెరిగాయని, అందుకే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు చెబుతున్నారు నేతలు. వేతన సవరణ సమయంలో ముఖ్యమంత్రి గారి వద్ద జరగడం జరిగింది. వేతన సవరణ అక్కడ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులకు బకాయిల నిమిత్తం 2వ విడత ఉగాదికి చెల్లించేది ఉండే. దాని గురించి ఇప్పటిదాకా కూడా యాజమాన్యం స్పందించడం లేదు. ప్రభుత్వం తక్షణమే ఇన్వాల్వ్ అయ్యి మేము పెట్టిన న్యాయమైన డిమాండ్ల పట్ల మరి ఈ 15 రోజుల్లోగా 29/5 తర్వాత ఏ క్షణమైనా సమ్మె జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి సమ్మె నివారణకు చర్యలు తీసుకుంటే చాలా మంచిదని మేము అనుకుంటున్నాము. లేని పక్షంలో సమ్మె చేసి తీరుతామని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం 14 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చిన కార్మిక సంఘాలు ఈ నెల 29లోగా చర్చలు జరపకపోతే ఆ తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాయి.